చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదది, కేవలం అది సిద్ధం 5వ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, 2 దెందులూరులో జరిగితే, 3 రాప్తాడులో జరిగితే, 4వ సిద్ధం సభ మేదరమెట్లో జరిగితే, 5వ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. ఎందుకు దాన్ని సిద్ధం 5 సభగా మేము భావిస్తున్నామంటే, ఆ సిద్ధం 5వ సభ జరిగినటువంటి 4 సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి 4 సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు, వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరిపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్లు మారేప్పటికీ ఎలా చిలకలూరిపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరిపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం 5 సభ చిలకలూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, అయ్యా నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు, నీకు కుటుంబం లేదు, నీకు నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి,
పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ, అన్యదా శరణం నాస్తి. నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు. నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకా ఎవడు దొరకట్లేదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ల మీద పడటం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? మొన్న ఎందుకు తిట్టాము, ఇవాళ ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి? మోడీ వస్తే ఏం చేస్తాడు? ప్రత్యేక హోదా ఆ రోజు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని, నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సమిక్షేమం, సంక్షేమం కాదు సమిక్షేమం. మరి ఏమైంది? ఏంటి మార్పు కారణం ఏంటి? మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి, మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి. కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది. మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి సుధ ప్రపంచంలో భారతదేశాన్ని 5వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చాడు. అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిడతలుచుకుని యమకుట్టుడు భజన, మామూలు భజన కాదు ఈ చంద్రబాబు భజన, అసలు మామూలుగా హరిలో రంగ హరి. మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు గారి చిత్రం. మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్ళలో గడిచిన 2019 నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు అంటే మీరు కూడబలుక్కుని దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి ఈ రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయిద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు. నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటేయబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయబాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటేయబాకండి అని ఊరూరు సందు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు, కుట్రదారుడు, దొంగ, ఏయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటేయబాకండి నారా చంద్రబాబుకి సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నారనే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకు ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు. ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని, అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు. ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం, ఎందుకోసం? ఈ లాలూచీలు ఎవరి కోసం? అంటే వీళ్ళు కూడబలుకుని
ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే, వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావుగంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం, సంసిద్ధం. ఏం సంసిద్ధం మీరు? దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు. ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం, ఇది దేశానికి గర్వం. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరిపేట వచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్త కుండీలో నుంచోబెట్టినటువంటి, ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకలు పక్కలు అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు? ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో? చట్టాపట్టాలేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి? 5 ఏళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ, ఇదే గుంటూరు గడ్డ మీద, ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చారో మాట్లాడారో మోడీ గారు, ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగాకోరు. మళ్లీ మేము గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎన్నికలవ్వగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేయిస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం వారం పోలవరం అని చెప్పి అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా. విచారణ చేస్తామన్నారు కదా. ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా, నేను భారతదేశం బిడ్డనని. మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుడిని చేశారు? మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు మీరు? అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు మీరు? ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి, చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు? భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం 5 అంటున్నానంటే, ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్. ఇది సిద్ధం 5, చిలకలూరుపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇవాళ అది ఉందా లేదా చెప్పరా మాకు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది?
గడచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకు డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లేయండి. చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి కేబినెట్ లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్కి డబ్బులు వేయద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు? 41.5 అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో 41.5 అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు? 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పారా? డబ్బులు ఇస్తున్నాము, ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పారా? పోలవరం ప్రస్తావనే లేదు అసలు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 31 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఉంచుతారా, అమ్ముతారా? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారన్నా కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు, మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి, మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా. ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు, మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని. ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా? మోడీ గారు మాట్లాడలా. ఉంచుతాడా, అమ్ముతాడా ఆయన చెప్పలేదు కదా, చెప్పాలి కదా. మరి ఏమని సమాధానం చెప్తారు మీరు? విశాఖ రైల్వే జోన్ ఏది? కడప స్టీల్ ప్లాంట్ ఏది? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు, ఆయన ఏంటంట నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట. మొత్తం పోర్టుల నిర్మాణం, పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 4 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2022 సంవత్సరంలో మొదలుపెట్టి ఒక పోర్టుని ఇప్పటికే పూర్తి చేసి మరొక 3 పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే చేయి సాయం అందించావా మోడీ గారు? నయా పైసా ఇచ్చావా? ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తారు, మళ్ళీ ఒక మాయా మాటలు చెప్తారు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ నే సృష్టిస్తానని మాట్లాడతారు. ఉన్న పోర్టుకు దిక్కులేదు. విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి, బాధ్యత మనది అని చెప్పిన చట్టంలో పెడితే ఒక్క పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు? చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావుల్లాంటి కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్తిస్తున్నాడు. ఉన్న పోర్టు కడుతున్న పోర్టులకి జగన్ గారికి ₹1 సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన చెప్తాడు మోడీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా? ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే? మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజదొంగలు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది. ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు, రేణుకా చౌదరి ఉంటుంది, తులసిరెడ్డి ఉంటాడు, షర్మిల ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు మేలు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, శక్తులు వీళ్ళందరూ కూడా. అది మీరు గమనించుకుంటే మంచిది. మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు. మీరు
పగల మీతో చేయలేపుతాడు, రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకేం కంగారు లేదు. మోడీ గారు మీకే ఎన్టీ రామారావు గారికి అయిపోయింది. మీరు కూడా ఎందుకైనా మంచిది సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్ పోకెట్ వేసుకొని కసక్కని వెనక నుంచి పొడవకుండా, ఎన్టీ రామారావు పాప అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కని వెన్నుపోటు పొడిచాడు. మీరు కూడా మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి. మీ వాళ్ళకి మీ గన్మెన్లకి చెప్పండి, ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి, నేను మీటింగ్ మాట్లాడేప్పుడు వెనక చంద్రబాబుని రానివ్వబాకండి రా బాబు అని చెప్పని. ఇవాళ పగలు మోడీతో, చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలిపేటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుని మీరు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటని మోడీ గారు లాంటి వ్యక్తి మాట్లాడటం అనేది ఇక అది మీకే చెల్లుతుంది. ఆయన చెప్తారు, ఎన్టీఆర్ని గౌరవించింది మోడీ ప్రభుత్వం. నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడి వేషాలు వేశాడు. దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణేలు ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు. ఎవరి ముందు చెప్తున్నారు మీరు? పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి, అతి క్రూరంగా, నీచంగా, హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని? ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ మీరు ఎవడన్నా నమ్మండి, నా అల్లుడు మాత్రం నమ్మబాకండి, వీడు పెద్ద గజ దొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి? ఇంతమందికి భారతరత్న ఇచ్చారని చెప్తున్నారే, మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీకు గౌరవం ఉంటే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? మీరు ఇవ్వాలి కదా. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏ కబుర్లు చెప్తారు. ఎవరి గురించి మీరు వచ్చింది ఇక్కడికి? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాడు. ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాని మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరితో చేతులు కలిపారు? ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు. అలాగే మీరు మాట్లాడతారు, 2 సంకల్పాలు తీసుకోవాలంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట. నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి. ఏం వనగూరింది? ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు? విభజన చట్టంలోని ఏ హామీలను మీరు నెరవేర్చారు? మీరు 2014లో ఎన్ని మాటలు చెప్పారు? మీరు 2019లో గుంటూరు సభకొచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరేం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది, అన్యాయం చేసింది, ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఏం న్యాయం చేశారు? ఆయన చెప్తాడు, చాలా ఇంత చాంతాడంత ఎస్ఆర్జీటీ చదివాడు. మేము ఎన్ఐటి పెట్టాం, ట్రిపుల్ ఐటీ పెట్టాం, ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం, ఇక్కడ అక్కడ అది పెట్టాం, ఇక్కడ అది పెట్టాం. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్ని పెట్టారా? తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాను, తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను, అనంతపురంలో ఏదో పెట్టాను, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను. నేను మోడీ గారిని అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు పెట్టారా?
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు. మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు? మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు న్యాయం చేస్తానన్నారు. ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరేం న్యాయం చేశారు? ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తాన్నారు కదా. ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు? ఏంటి లాలూచి? మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం? ఈ రాష్ట్రానికి ఏం లాభం? మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం? సమాధానం చెప్పారా? ఆయన చెప్తారు మోడీ గారు, రాబోయే 5 ఏళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తారేమో మోడీ గారు. మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు. మోడీ గారు అభివృద్ధి, రాబోయే 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమ్మంటారు. ఎంత అభివృద్ధి జరిగిందో, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, లేదా కొత్త పరిశ్రమలు కానీ, లేదా ఎన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి కానీ జనలేనటువంటి అభివృద్ధి, విద్య గురించి, వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది. మహిళాభివృద్ధి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ భారతదేశంలో మహిళాభివృద్ధి చేసినోడు ఎవడున్నాడు? మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో సహా. మీరు వచ్చే 5 ఏళ్లలో చేస్తామని చెప్తున్నారు మహిళాభివృద్ధి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా మహిళలకి భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోర్ట్ లైట్ డెవలప్మెంట్, పోర్టులు నిర్మాణం ద్వారా అభివృద్ధి అంట. ఆల్రెడీ ఒక పోర్టు నిర్మాణం చేశాడు. మరొక 3 పోర్టులు వచ్చే జనవరి, ఫిబ్రవరికి పోర్టులు పూర్తవుతున్నాయి. మీరు ఓటేస్తే వచ్చే 5 ఏళ్లలో చేస్తానన్నాయి. ఈ 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మోడీ గారు. అందుకే చెప్తున్నాం, ఇవన్నీ కూడా సిద్ధం 5వ సభ ఇది. ఎందుకంటే మేము చేసేవి వచ్చే 5 ఏళ్లలో చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ ముగ్గురికి ఓటేయటం వల్ల జగన్ కన్నా మేమేమీ ఎక్కువ చేయలేము, మాకన్నా ఎక్కువే జగన్ ఇప్పటికే చేస్తున్నాడు, జగన్ చేసేయే మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేటువంటి సిద్ధం 5వ సభ ఇది. ఇవాళ ఆయన ఎన్డీఏ 2014 ఎన్డీఏ 2024 ఎన్డీఏ అని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ అన్నారు. 2014 నుంచి 18 దాకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మోడీ గారు నేను అడుగుతున్నాను, 2014 నుంచి 18 దాకా ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము మళ్ళీ తెస్తామని చెప్పేటువంటి ధైర్యం, సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నాను. చేయలేరు కదా. మరి ఏంటి మీ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి? అవకాశవాదం ఈ పొత్తు కదా. ఈ పొత్తు అనేది అవకాశవాద పొత్తు తప్పితే ఈ రాష్ట్రానికి మాకేముంది? కాబట్టి ఈ సభ సిద్ధం 5వ సభ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమేమీ గొప్పగా పరిపాలించలేము, ఆయనలాగానే మేము కూడా పరిపాలిస్తామని చెప్పేటువంటి సభ సిద్ధం 5 సభగా నేను అభివర్ణిస్తూ, ఈ రాష్ట్రానికంటే ఈ పొత్తు వల్ల, ఈ 3 పార్టీల పొత్తు వల్ల జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే. ఈ 3 జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే. అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేటతెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి 5 హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు.
అవును, పనిచేశాను. మోడీ గారిని నా అవినీతి మీద విచారణ చేసుకోమని చెప్తున్నా. నేను అవినీతి పరుణ్ణి అయితే విచారణ చేసుకోండి, తప్పే ఉంది. అందరి మీద చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పైసా అవినీతి లేకుండా 2,65,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పారదర్శకమైనటువంటి అత్యంత నీతివంతమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మోడీ గారిని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఎన్టీవీ వారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నటువంటి చంద్రబాబు అవినీతి మీద సిట్టు విచారణ చేస్తా అన్నారు. ఏమైంది? ఆ అవినీతి ఏంటి? ఆ అవినీతి ఏమైందని అడుగుతున్నాను. ఏమైంది మీ అవినీతి రిపోర్టు? మీ సిట్ ఏమైంది? కాబట్టి మోడీ గారి పాపం చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ల బేరానికి కరిగి ఏదో ఒకటో రెండో భారతీయ జనతా పార్టీకి సీట్లు వస్తాయేమని చెప్పిన అత్యాశతో చంద్రబాబు నాయుడు పంచం చేరినట్టు కనపడుతుంది తప్పితే ఈ కాళ్ళు వదిలేట్లేడు చంద్రబాబు నాయుడు. అంతకు మించి ఈ రాష్ట్రంలో నేను మాట్లాడాను. మోడీ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాను. ఈ రాష్ట్రంలో వాళ్ళు రాబోయే 5 ఏళ్ళు చేస్తానది ఇప్పటికీ మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం చేస్తారో ఈ ముగ్గురు కూడా చెప్పలేని స్థితిలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పొత్తు అది. అంటే కేవలం అధికారం కోసమే వాళ్ళ పొత్తు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ పొత్తు కాదు అనేది వాళ్ళ ముగ్గురే చెప్పారు. సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని క్యాబినెట్లో డ్రగ్స్ విపరీతంగా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం మొత్తం విశాఖపట్నం నుంచి గంజాయి వెళ్తుందని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పని మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు ఇద్దరు మీడియాలో మాట్లాడి ఈనాడు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి వీడియోలు కావాలంటే మీకు ఇస్తాను. ఈ రాష్ట్రాన్ని గంజాయి పాలు చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు. ఇవాళ ఎన్ని నిందలు వేసే పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపితే ఆ ప్రభుత్వం ఇది ఒక గంజాయి వనంగా మారిందని చెప్పని ఆ రాష్ట్ర మంత్రులే చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులే. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు హితం కోసం మాట్లాడేటువంటి మాటలు. చంద్రబాబు కోసం ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏం చెప్పాడు? తాడేపల్లిగూడెం సభలో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు కలపడం కోసం నేను అవమానాలు భరించాను, అమిత్ షాతో తిట్లు తిన్నాను, తన్నులు తిన్నాను, చీకొట్టించుకున్నాను అని చెప్పాడు తప్పితే స్టీల్ ప్లాంట్ కోసమో, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో, ఒక పోర్టుకి డబ్బులు తేవటం కోసమో, ఈ రాష్ట్ర మేలు కోసమో నేను కాళ్లు పట్టుకున్నాను, చీకొట్టించుకున్నాను, తిట్లు తిన్నాను, అవమానాలు పొందానని ఒక్క మాట మాట్లాడలేదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమర్థమవుతుంది మనకి? పవన్ కళ్యాణ్ అనే అతనికి ఈ రాష్ట్రానికి మేళ్లు కంటే, ఈ రాష్ట్ర ప్రజల కంటే యొక్క శ్రేయస్సు కంటే చంద్రబాబు శ్రేయస్సు, చంద్రబాబు హితం, చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం మీద మాత్రమే ప్రేమ, మమకారం ఉందనేది పవన్ కళ్యాణ్ నోటితోనే ఆయనే చెప్పాడు. ఇదే చెప్తున్నా కదండి. ఎందుకు గెలుపు, ఎందుకు ప్రజలకు ఓటేయాలి, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? 21 సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని
దేనికన్నా? గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 దాకా ఏం బాధ్యత తీసుకున్నావు? ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి, ఈ ప్రజలకు జరిగిన నష్టానికి, మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలకి ద్రోహం చేస్తే ఎవరిని ప్రశ్నించావు? మోడీ గారిని ప్రశ్నించావా? చంద్రబాబుని ప్రశ్నించావా? మీ పొత్తు ఒక అవకాశవాద పొత్తు అని ప్రజలందరూ కూడా మీరే తేడతల్లం చేశాక ఇంకా మీకేమేస్తారు? మీది అధర్మం, మీది అన్యాయం, మీది అవినీతి. ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా. మేమదే చెప్తున్నాం అండి. నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని? పగలనితో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా. మాకు కాంగ్రెస్కి ఏం సంబంధం? మేము స్ట్రైట్ కొట్టే చెప్తున్నాం. 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా, లేదు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము, అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కక్కుర్తి పడము అని చెప్పినటువంటి నికార్సైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారు ఇంకా అధికారం కోసం, అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న 5 ఏళ్ల క్రితం తిట్టావు. చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అన్నావు, దగాకోరు అన్నావు. ఎందుకు వీళ్ళు చంద్రబాబుతో కలిశావు? ఒక్క మాట ఏమైనా చెప్పావా? పోనీ ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారా? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా? నేను 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పాను, అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను, అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను. లేదు, రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను, చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని. కానీ లేదా చంద్రబాబుని అవినీతి పరుడు అని చెప్పాను, కాదు నా తప్పు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, చంద్రబాబు నీతివంతుడని. కానీ లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులుబాజీ అన్నాను, పెళ్ళం లేదని చెప్పాను, కొడుకులు లేరన్నాను, కుటుంబం లేదన్నాను, ఈ రాష్ట్ర ఇతరులకు టెర్రరిస్ట్ అని చెప్పాను, నా మాటలన్నీ తప్పు, వెనక్కి తీసుకుంటున్నాను, మోడీకి మీ ద్వారా క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడా? అంటే వీళ్ళు చీకట్లో పొత్తులు కలుపుకుంటే పడిగాపులు పడి అర్ధరాత్రులు ఢిల్లీ తిరిగి 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 కాళ్ళు పట్టుకుని కాపురం చేస్తే మీరు తిడితే మేము చెవులు ఆరగా వినాలి, చెవులకి వినసొంపుగా వినాలి. మీరు మళ్ళీ మేము కలిసిపోయాం ఆహా ఓహో అంటే అది విని మీ మాటలు నమ్మాలి. ప్రజలు అమాయకులు కారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రజలు అమాయకులు కారు. ఖచ్చితంగా మీకు కాల్చి వాత పెడతారు, ఫ్యాను గిరగిరా తిప్పుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఖాయం.